ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక నాటుబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మన ఫలాలు వెదకుతా ఉంటాడు దేవుడు మనలో ఫలాలను. త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఎందుకు శపించాడు దేవుడు అంటే అది ఆకులున్నాయి కాబట్టి. ఆకులుంటే తప్పేంది అంటే ఆకులుంటే కాయలు ఉండాలి, పండ్లు ఉండాలి. ప్రభు మార్గమధ్యం వెళ్తూ ఉన్నప్పుడు దూరం నుండి చూశాడు, ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఆశతో దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆశపడ్డాడంటే అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి. ఆకులు ఉన్నప్పుడు పండ్లు వచ్చేస్తాయి అంతే. ఆకులు లేకపోతే పండ్లు ఉండవు. అది దాని స్వభావం. అలాంటిది ప్రభు ఆశపడ్డాడు. ఆకులు ఉన్నాయి, మరి పండ్లు కూడా ఉంటాయేమో అని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పండ్లు లేవు. అప్పుడు ప్రభువు దాన్ని శపించేశాడు. శపించినప్పుడు అది తక్షణమే ఎండిపోయింది. ఒక పూటలో ఎండిపోయింది. వేర్లతో పాటు ఎండిపోయింది. యేసయ్య దేవుని స్వభావాన్ని ఇక్కడ మనకు చెప్పాడు. వేషధారుల పట్ల దేవుని ఉగ్రత చాలా తీవ్రంగా ఉంటది. వేషధారులు ఎందుకంటే అంజూరపు పండ్ల కాలం కానప్పుడు ఆకులు ఎందుకున్నాయి, మరి ఆకులు ఉన్నప్పుడు పండ్లెందుకు లేవు? ఇది దేవుడు మనకు వేసే ప్రశ్న. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది వేషధారణకు సాదృశ్యము. వేషధారుల స్థితి ఏంటంటే బయటికి చక్కగా భక్తి పరుల వలె కనిపిస్తారు, నీతిమంతుల వలె కనిపిస్తారు. ఆత్మ ఫలాలు ఏముండవండి. అన్ని బయటికి కనిపించే ఫలాలే. భౌతిక ఫలాలు, శారీరక ఫలాలు. వేషధారుల స్థితి. నేడు క్రైస్తవ సమాజం వేషధారులతో రాజ్యమేలుతుంది. వేషధారులు దేవుని రాజ్యంలో బలవంతంగా ప్రవేశించడానికి ప్రయాసపడుతున్నారు. అది వారి వల్ల కాదు. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతోనూ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. వేషధారులను దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. వారికి వెలుపటి చీకటి, ఆ నరకము, ఆ చీకటి వారికి సిద్ధపరచబడింది. ఒకవేళ మనం కూడా ఫలించకపోతే వేషధారులతో పాలు పొందుతాం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వేషధారులను దేవుడు ఏమాత్రము వదిలిపెట్టాడు. వారిని నరకంలో త్రోసివేస్తాడు. కాబట్టి మనం వేషధారులుగా అసలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రభునందు మనం ఫలించడానికి ఆయనలో ఉండి ఆయన ద్వారా మనం ఫలిస్తూ ఉండాలి. అది ఆయన వాక్యం ద్వారానే సాధ్యం. మనం ఓపికతో మనము గ్రహించి, అంగీకరించి, సహించి ఫలిస్తూ ఉండాలి. ఎందుకై దేవుడు మనలను పిలిచాడండి.